ఏమ్మా వంశీ ఎక్కడైనా కనపడ్డా? లేదమ్మా. ఆ పువ్వులు వంశీని ఎక్కడైనా చూసారా? వంశీ అమ్మా వంశీ ఎక్కడున్నాడు? వంశీ ఆ మెట్ల కింద రూమ్ లో ఉన్నాడు. వంశీ ఏంటండి? ఏంటే వంశీ, నిన్ను నమ్ముకున్నందుకు ఈ దుర్మార్గ సంబంధం తీసుకొచ్చి మా అమ్మాయి గొంతుకు వస్తావా? ఇప్పుడు ఏమైందండి? ఏం కావడమేంటి? అసలు వాళ్ళు మనుషులే కాదు, బతుకుండగానే మనుషులు పెట్టుకునే రాక్షసులు. మీరేమన్నా తక్కువ? నీ ఆయన ఏమైనా ధర్మాత్ముడా? వంశీ నీ మొగుడు ఒక దుర్మార్గుడు, జాలి దయా లేని రాక్షసుడు. డాక్టర్ అంటే ప్రాణాలు నిలబెట్టే దేవుడు. అలాంటి వృత్తిలో ఉండి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. నమ్ముకున్న పేషెంట్లకి ద్రోహం చేస్తున్నాడు. వాళ్ళని చంపి వాళ్ళ బాడీలో పాటులు తీసి అమ్ముకుంటున్న నరహంతకుడు నీ మొగుడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా? వాడి పాపం పండేదాకా నేను చెప్పేది నువ్వు నమ్మవు. నీ మొగుడు పాటలు అమ్ముకుంటుంటే ఆ ఎంపీ గాడు అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికి శవాలు దొరకకుండా మాయం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ మనుషులు కాదు, దుర్మార్గులు, మానవ మృగాలు. ఏంటి అంటున్నావు? మళ్ళీ చెప్పు చెప్పు, మళ్ళీ చెప్పు. ఏంటి అంటున్నావు? ఏంటి అంటున్నావు? ఏం లేదు సార్, జరుగుతున్న దానికి ఆంటీ ఫీల్ అవుతుంటే పెళ్ళంటే ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ సర్దుకుపోతుండాలి. మీరేం ఫీల్ అవ్వద్దు, టేక్ ఇట్ ఈజీ. బాబు వంశీ వాడు అన్నాడు, నేను విన్నాను. మళ్ళీ టేక్ ఇట్ ఈజీ అంటున్నాడు. అసలు ఏం చెప్పండి, చెప్పు చెప్పు. ముందు మీరు నిజం చెప్పండి. పేషెంట్ల ప్రాణాలు తీసి వాళ్ళ కిడ్నీలు అమ్ముకుంటున్నారా? ఆ మాటలేగా అన్నది. బాబగారు వదిలేదు లేదు నేను. అసలు నీ మనసులో ఏమనుకుంటావయ్యా? ఓన్లే కదా ఊరుకుంటే మాట వాడికి కొడతావా? నా రక్తం కళ్ళు చూసిన వాడిని అప్పటి నేను వదలలేదు, నిన్ను వదలను. తేలిపోవాలంటే ఈరోజు నువ్వో నేను తేలిపోవాలి. ఒక్కసారి చెట్టుతో కొట్టావు, క్షమించాను. ఇప్పుడు ఫ్లవర్తో కొడతావా? అసలు నీ మాట్లాడు ఏమనుకుంటావయ్యా? నువ్వు కావాలని వదిలేదు లేదు. ఎందుకు వదిలేదు లేదంటే వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క విషయం నాకు తెలుస్తోంది. ఈ రోజు నీ గురించి తెలిసింది, తెలియాలి. నీ గురించి నాకు పూర్తిగా తెలియాలి. ఎవరు కుట్టారు? ఆ దయ్యం కాదురా, ఈ దయ్యం. అంటే మా మామయ్య కూడా దయ్యమేనా? అది కాదు అల్లుడు, అనుకోకుండా స్లీప్ అయింది. ఎన్నిసార్లు స్లిప్ అవుతుంది? అవును, ఆ రోజు నీ కూతురు నన్ను కొట్టింది, ఈ రోజు నువ్వు మా నాన్నను కొట్టావు. అందుకే ఇలా రోజు కొట్టే వాళ్ళతో మాకు సంబంధం వద్దు. ఈ పెళ్లి క్యాన్సిల్. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నువ్వెవడురా? నన్ను పట్టుకుని రా అంటావా? రానే కాదురా, బే అంటాన్రా, సాలే అంటాన్రా, నీ అబ్బా అంటాన్రా, చెప్పు తీసుకుని కొడతాన్రా. చెప్పు తీసుకోవడానికి నీ మొగుడు కాదమ్మా, నీకు ఇంకా పెళ్లి కాలేదు. ఏహే, ఈ మాటలు కడితే నాకు పెళ్ళేంటి? అదేంటండి, మీరు పెళ్లి చేసుకోబోయేది అతన్నే కదా? ఏంటండి మీరు మాట్లాడేది? నేను పెళ్లి చేసుకోబోయేది మిమ్మల్ని. నన్నా? అవును, మిమ్మల్ని. శుభం, మనం ఆపకుండానే పెళ్లి అయిపోయింది. వీడు ఎన్ని గుండెలు అమ్మాడు? ఆ అమ్మాయి ఇచ్చిన షాక్కి వీడి గుండె అయిపోయింది. వాడి ఫేస్ చూసారా? స్నో రాసిన డెడ్ బాడీ లాగా ఎలా ఉందో. మా అమ్మాయి అతనంటే ఇష్టపడుతుందిరా. కానీ ఈ దుర్మార్గులు వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారా? ఎవడి కోసం జరిపిస్తారా? మనం దగ్గర నుంచి జరిపిస్తాం. ఎలా? అదండి చెప్తా.